ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే రొయ్యల్ని ఎండతో భయపెట్టే వేసవకాలం మాత్రమే వచ్చే మామిడికాయ వేసి వండితే మళ్ళీ వేసవకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా ఉంటుంది దీని రుచి. ఈ రేర్ కాంబినేషన్ ఒక్కసారి తింటే సీజన్ అయిపోయేలోపు మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం, అంత బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. దానికోసం ముందుగా 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. దీనిలో వేయడానికి ఒక మీడియం సైజ్ మామిడికాయ పుల్లగా ఉన్నది పచ్చిది తీసుకోవాలి. రొయ్యలు బాగా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియంగా ఉన్నవైతే బాగుంటాయి. వీటిని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 5-6 మిరియాలు, 1 మరాఠీ మొగ్గ, 2 ఎండుమిర్చి వేసి కాస్త వేడెక్కే వరకు 2-3 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఏ కూరలైనా ఎవరు చేసినా రుచిగా రావాలంటే ముందు వీటిలో వాడే మసాలాని అప్పటికప్పుడు తయారు చేసుకుని వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు మాత్రమే ఆల్రెడీ తయారు చేసుకున్నది వేసుకొని, టైం ఉన్నప్పుడు లేదంటే మంచి స్పెషల్ కూరలు చేసుకుంటున్నప్పుడు తప్పకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలో 2 ఇంచుల అల్లం ముక్కలు వేసి 10-15 వెల్లుల్లి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేస్తున్నాను. ఇది కూడా అప్పటికప్పుడు దంచి కూరలో వేస్తే అల్లం ఘాటు వెల్లుల్లి రుచి కూరకు మరింత రుచిని తెస్తాయి. తయారు చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కడిగిన రొయ్యలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆయిల్లో వేగనివ్వాలి. 3-4 నిమిషాలకి రొయ్యల్లోంచి నీరు వస్తుంది. ఈ ఆయిల్లో ఆ నీరంతా ఇంకిపోయి రొయ్యల్ని ఆయిల్లో వేగే వరకు వేయించాలి. ఇలా ముందుగా వేస్తే రొయ్యలకున్న నీసువాసన పోయి మంచి రుచి వస్తాయి. వేగిన వీటిని తీసి పక్కన పెట్టి ఇదే ఆయిల్లో 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు మాడనివ్వకుండా మరీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కూడా వేయించకుండా వేగిన ఉల్లిపాయల్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించిన రొయ్యలు వేసేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, దంచిన మసాలా పొడి 1/2 టీ స్పూన్ పక్కన ఉంచుకొని మిగిలిన పౌడర్ అంతా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఒకసారి కలుపుకొని రొయ్యలు ములిగే వరకు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు రొయ్యలు ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల నుంచి ఉడుకుతున్నాయి. మధ్యలో 2-3 సార్లు కలిపాను. ఇప్పుడు దీనిలో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని టెంకతో సహా వేసేస్తున్నాను. మీకు కావాలంటే మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా బాగా కలుపుకొని 4-5 నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టి ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు ఇట్టే మగ్గిపోతాయి. ఇంతంత ముక్కలు వేస్తే అవి కూరలో కరిగిపోకుండా పులుపు మాత్రమే దిగి రొయ్యలకి పులుపు పట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న మసాలా పొడి అలానే కాస్త కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా ఉండగానే తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేము. తిని చూడాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.